హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మిల్లెట్స్ తోటి ఒక మంచి ప్రోటీన్ డైట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని టిఫిన్గా కానీ స్నాక్స్గా కానీ ఎలాగైనా తీసుకోవచ్చు. స్నాక్స్గా అయితే మనం కొంచెమే తీసుకుంటాము. టిఫిన్కి అయితే మనం ఇలాంటి బౌల్స్ తోటి ఒక 2-3 అయినా ఈజీగా తినేసేయచ్చు. అంత టేస్టీగా కూడా ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయమే, పొద్దున్నే ప్రోటీన్ డైట్ తీసుకోవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని. అందువల్ల దీన్ని టిఫిన్గా ప్రిపేర్ చేసుకోవడమే చాలా మంచిది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి మనం ఏం చిరుధాన్యాలని వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను 5 రకాల చిరుధాన్యాలు తీసుకున్నానండి. జొన్నలు, మినుములు, సద్దలు, పెసలు, గోధుమలు తీసుకున్నాను. ఈ రెసిపీకి టేస్ట్ని ఎన్రిచ్ చేయడం కోసం 1 కప్పు వేరుశనగ పప్పులు కూడా తీసుకున్నాను. వీటితోటి ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని వీటితోనే ప్రిపేర్ చేసుకోవాలని ఏం లేదండి. మనకు దొరికే ఏ చిరుధాన్యాలతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సామెలు, అరకలు, రాగులు ఇలా వేటితో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే వాటిని వీటితో పాటు యాడ్ చేసుకుని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిలో డస్ట్ కానీ రాళ్ళు కానీ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ తోటి 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ని పోసుకొని నాననివ్వాలి. నానిన తర్వాత ఆ వాటర్తోనే మనం కుక్ చేసుకుంటాం కాబట్టి ముందుగానే వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నాననివ్వాలి. ఇలా 2 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని పోసుకొని అట్లీస్ట్ 8 అవర్స్ నాననివ్వాలి. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే ఓల్ నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, పొద్దున కల్లా ఈ విధంగా చక్కగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని ఈ వాటర్ తోటే కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఈ చిరుధాన్యాల్లో ప్రోటీన్స్, మినరల్స్, వైటమిన్స్తో పాటు ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని రెగ్యులర్గా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ తగ్గించి డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి, హెయిర్ ఫాల్ని తగ్గించడానికి ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. వీటిని ఉడికించుకోవడానికి వాటర్ మెజర్మెంట్ ఏం లేదండి, అందాజుగానే వేసేసాను. ఒకవేళ మెజర్మెంట్ కావాలి అంటే ముందుగానే వీటిని మెజర్ చేసుకుని రైస్ను ఉడికించుకున్నట్లుగానే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ని వేసుకుని ఎక్స్ట్రాగా 1 గ్లాస్ వాటర్ని వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. వీటిని ఉడికించుకునేటప్పుడు కూడా టైం కాస్త ఎక్స్ట్రాగానే పడుతుంది. మనం రైస్ను ఉడికించుకునే దానికంటే 10 to 15 మినిట్స్ ఎక్స్ట్రాగా ఉడికించుకోవాలి. దీన్ని చాట్లాగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఉడికేలోపు ఆనియన్స్ని, టొమాటోస్ని వీలైనంత సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కావాల్సిన కొత్తిమీర, నిమ్మరసాన్ని కూడా రెడీ చేసుకొని ఇవి ఉడికాయో లేదో చూద్దాము. చూడండి, చక్కగా ఉడికిపోయాయి. ఇవి మరీ మెత్తగాను ఉడికిపోకూడదు, అలానే బిరుసుగాను ఉండకూడదు. మనం ఇలా చేత్తో ప్రెస్ చేస్తే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. అలా ఉంటే సరిపోతుంది. తినేటప్పుడు మనకు ఒక బైట్ అనేది ఉండాలి. అప్పుడే మనకి తినేటప్పుడు ఇంట్రెస్ట్గా, టేస్టీగా ఉంటాయి. అందువల్ల మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 1 లేదా 3/4 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ముందుగా మనం చాప్ చేసుకున్న టొమాటోస్ని వేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని అందులోనే 1 లేదా 1.5 స్పూన్ దాకా ధనియాల పొడిని వేసి 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకొని మనకు టేస్ట్కి తగ్గట్టు కారంని అడ్జస్ట్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల మనం వేసిన ఉప్పు, కారం అన్నీ కూడా వీటికి పట్టి మనం ప్రిపేర్ చేసే చాట్ టేస్టీగా తయారవుతుంది. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, ఆనియన్స్ తోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్స్ చాట్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా మిల్లెట్స్ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.